ఇక డీటెయిల్స్ చూస్తే వాయనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. వరద బాధిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం విజయన్తో కలిసి ఏరియల్ సర్వే ద్వారా మోదీ పర్యవేక్షించారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలకు ప్రధాని పరామర్శించారు. వాయనాడులో కొండ చర్యలు విరిగిపడిన 4 మందికి పైగా మృతి చెందారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాయనాడు రిలీఫ్ క్యాంపులో బాధితులకు ప్రధాని మోదీ పరామర్శించారు. విపత్తులో ఆప్తులు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధానికి వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు బాధితులు. రైట్, వాయనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. వరద బాధిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం విజయన్తో కలిసి ఏరియల్ సర్వే ద్వారా మోదీ పర్యవేక్షించారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలకు ప్రధాని పరామర్శించారు. వాయనాడులో కొండ చర్యలు విరిగిపడి దాదాపుగా 400కు పైగానే మృతి చెందారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వాయనాడ్ రిలీఫ్ క్యాంపులో బాధితులకు ప్రధాని మోదీ పరామర్శించారు. విపత్తులో ఆప్తులు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధానికి వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు అక్కడ బాధితులు. రైట్, వైనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. వరద బాధిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం విజయన్తో కలిసి ఏరియల్ సర్వే ద్వారా మోదీ పర్యవేక్షించారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలకు ప్రధాని పరామర్శించారు. వాయనాడులో కొండ చర్యలు విరిగిపడి 400 మందికి పైగానే మృతి చెందారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వాయనాడు రిలీఫ్ క్యాంపులో బాధితులకు ప్రధాని మోదీ పరామర్శించారు. విపత్తులో ఆప్తులు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధానికి వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు బాధితులు.